అవునారా? సరే, నేను తమ్ముడు ఇంట్లో ఉన్నాడు కావచ్చు, నేను అడిగి నీకు ఫోన్ చేస్తా. పరిమళ, తమ్ముడున్నాడా ఇంట్లో? లేడండి, ఊరికే ఇంట్లో కూర్చొని బాధపడుతున్నాడని మా చెల్లె బయటికి తీసుకెళ్ళింది. మా ఫ్రెండ్ గారి కంపెనీలో వేకెన్సీ ఉన్నాయి, రెజ్యూమ్ పంపిరా అని చెప్పేసి అంటే ఇంతవరకు ఆ రెజ్యూమ్ పంపలేట. మా వాడు ఫోన్ ఎత్తా కూడా ఫోన్ ఎత్తలేట. మరి ఆయనకి ఇంటర్వ్యూలు జాబ్స్ మీద ఏమున్నదండి ఇంట్రెస్ట్, మొత్తం ఆ కావ్య పైనే ఉన్నది. ఇంకా కావ్య ఏంటే, ఆల్రెడీ వాళ్ళ అన్న ముందే మాట ఇచ్చినా, నేను కూడా చెప్పినా కదా ఆ అమ్మాయిని మర్చిపోరా అని చెప్పేసి. ఆమెను తెలుసుకుని ఉంటే వాళ్ళ కెరీర్ గురించి ఎవరు ఆలోచిస్తారట? మరి ఎక్కడ మర్చిపోతున్నాడండి, ఏదో మీ ముందట్లా మాట ఇచ్చినట్టున్నాడు. ఇంట్లో సరిగ్గా ఉండట్లేదు, తినడం లేదు, ఎప్పుడు ఆ అమ్మాయి గురించి ఆలోచించుకుంటా బాధపడుకుంటూ కూర్చుంటున్నాడు. ఎప్పుడు ఆ అమ్మాయి గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే మరి వీని కెరీర్ గురించి ఎవరు ఆలోచిస్తారట? నాకు అర్థం కాదు. వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంది, మనం ఏం చేసినా యూజ్ ఏం లేదు కదనే. ఇవంతా లైఫ్లో ఒక ఫేజ్ అనుకోవాలి, మూవ్ ఆన్ కావాలి. కానీ ఊరికి ఆమె తెలుసుకుంటా బాధపడితే ఏమవుతుంది? అదే అండి, ఒకసారి కార్తీక్ వచ్చినాక అతన్ని నిమ్మలం చేసి మీరే ఒకసారి మాట్లాడండి. సరేనే. ఎటు పోయేస్తాను బిడ్డ, భావన గారు చెప్తానని ఇంతసేపు పోయినావు? ఎట్లేదు అత్తమ్మా, సిటీకి వెళ్ళి బిర్యానీ తినత్తాను అంతే. సరే అల్లుడా. అల్లుడా, ఒక్క మాట అడుగుతాను అనుకుంటానా, మా అన్న ఏమన్నా చెప్పిండా నీకు? దేని గురించి అత్తమ్మా? అదే అల్లుడు, నా బిడ్డకు నువ్వు నీకు పెళ్లి చేస్తాం అనుకుంటాను కదా, అన్నతోడు చెప్పినా నీకేమైనా చెప్పిండా అని. చెప్పిండి అత్తమ్మా, చిన్నప్పటి నుంచి అనుకున్నదే కదా అదిగా. అదే అల్లుడు, నా బిడ్డను చేసుకుంటాను నీకు ఇష్టమే కదా. అదేందత్తమ్మా అట్లా అంటాను? చిన్నప్పటి నుంచి మరదలు నాకు ఎంత ఇష్టం నీకు తెలియదా? కావ్య నువ్వు నాకు పెళ్లి చేసుకున్నాడు ఇష్టమే అత్తమ్మా. అట్లా అన్నావంటే సంతోషమే అల్లుడు. ఓ రోజు మంచి రోజు చూసుకొని మీ ఇంటికి వస్తాం. సరే అత్తమ్మా, మీరు రాండి, నేను కూడా అమ్మ నాన్నకు చెప్పి పెడతాను. అత్తమ్మా, ఎప్పుడు చూసినా మరదలు డల్లుగా ఉంటుంది, అసలు అని చేసుకుంటే ఇష్టమేనా? అల్లుడు, నా బిడ్డను అడిగినాకనే ఇష్టమేనంటేనే నిన్ను అడిగినా. ఇష్టం లేదుకుంటే పెళ్లి చేస్తామా? అవునా అత్తమ్మా? కావ్య, ఎప్పుడు చూసినా డల్లుగా ఉంటాను? అదేం లేదు బావా, ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా, అదే టెన్షన్. ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మంచిగానే ఉంటా.